Dear students, today we are going to study very important topic. అది ప్రజాస్వామ్యం ఎన్ని రకాలు ఉంటుంది. ఇదివరకు ఏం చదువుకున్నాం మనం? ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఏ దేశాల్లో ఉన్నది, అది మన దేశంలో ఏ విధంగా వచ్చింది. సో మన దేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మెల్లమెల్లగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో మాత్రమే ఇది ప్రాతినిధ్య ప్రభుత్వం ఏ విధంగా ప్రవేశపెట్టబడిందని నేర్చుకున్నాం. అయితే ఇందులో మనం ఇంకొకటి నేర్చుకున్నది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏ విధంగా పాలకులను, మంత్రులను ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు, పార్టిసిపేట్ చేసి ముఖాముఖి మన ఫిజికల్గా భౌతికంగా అక్కడ ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల అవి నిజానికి సాధ్యం కాదు. ముఖ్యంగా పెద్ద దేశాల్లో, భౌగోళికంగా పెద్దగా ఉన్న దేశాల్లో ఆ విధంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాలు, ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క డిమాండ్స్ పరిరక్షించే కొందరు ప్రతినిధులను ఏర్పాటు చేసి ఆ ప్రతినిధుల ద్వారా శాసనాలు చేయడం, ఆ ప్రతినిధుల ద్వారా కార్యనిర్వాహక అంశాలను మన నెరవేర్చడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది అందరికీ సూటబుల్ అవుతుంది. అది కామన్ అయిపోయింది. అయితే ఇందులో ఆ రిప్రజెంటేషన్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ఒకటి. తర్వాత ఆ రిప్రజెంటేషన్ ఏ విధంగా మనము సక్సెస్ఫుల్గా అంటే ఒక ప్రదేశం ఉందనుకోండి, ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశం చాలా పెద్దగా ఉంది, లేకపోతే మధ్య రకం ఉంది, అంటే చైనా అంత, రష్యా అంత పెద్దగా ఉండొచ్చు, లేకపోతే దాంట్లో చిన్నగా ఉండొచ్చు. కైనా కూడా మొత్తం వైడ్గా ఉన్నప్పుడు ఆ అన్ని ప్రదేశాలను మనము అన్ని ప్రదేశాల యొక్క ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలంటే చాలా కష్టమైన పని. అంతేకాకుండా మనము ఆ ప్రదేశాలని సమానంగా తప్పిపోకుండా, ఒక ప్రాంతం తప్పిపోకుండా, వెనకబడకుండా, ప్రాతినిధ్యం లేకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఆ దేశం భౌగోళికంగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీగా విభజిస్తుంది. దాన్ని భౌగోళిక ప్రాతినిధ్య విధానం అంటారు. అయితే అదేవిధంగా ఇంకా ఉన్నాయి. సో అందులో అన్ని ముఖ్యమైన అందరినీ ప్రత్యేకంగా రిప్రజెంట్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ముఖ్యమైన పద్ధతులు, టైప్స్, రకాలు ఏంటంటే భౌగోళిక ప్రాతినిధ్యం, రెండవది ఆక్యుపేషనల్, అంటే ఆ భౌగోళికంగా మన దేశాన్నంతా విభజించడం ఒక పద్ధతి. తర్వాత మన దేశాన్ని యొక్క పాపులేషన్ని మన వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి పాపులేషన్ మేజర్గా ఒక ప్రాంతంలో ఒక రకమైన పని ఉంటుంది. వీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్, వర్కర్స్, ఇండస్ట్రియలిస్ట్ ఇట్లా ఉంటారు అనుకోండి. సో వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రదేశం, వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని కూడా ప్రాతినిధ్యం ఇస్తూ ఆ విధంగా దేశాన్ని అంతా ఒక రకమైన భాగాలుగా విభజించవచ్చు. సో ఈ రెండు రకాల పద్ధతులను మనము నేర్చుకోవాల్సింది. మొదటిది ఏంటంటే ఇందులో ప్రాతిపదిక ఒక భౌగోళికంగా ఉంటుంది. భౌగోళికంగా ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని, మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ 500 కంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీగా విభజించారు. అది పర్టికులర్గా పార్లమెంటుకు
మన మెంబర్స్ని పంపాలంటే పార్లమెంటు మన 500 మందిని నిర్ధారించిన తర్వాత మొత్తం దేశమంతా 500 కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీ విభజించాలి. విభజించిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక ఎంపీ సెలెక్ట్ చేయాలి. అయితే దానిలో కండిషన్స్ ఏముంటాయంటే ఆ యొక్క వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ ప్రాంతం నుంచి చెందినవాడై ఉండాలా. అంటే మన దేశంలో ఉదాహరణకి మన ఒక వ్యక్తి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మన రిప్రజెంట్ చేయొచ్చు, పోటీ చేయొచ్చు ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా. కానీ సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్ననే రాజీవ్ గాంధీ మన కేరళలో ఒక ప్రాంతం ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నిక చేయబడ్డాడు. అది ఎక్సెప్షనల్ కేసు. కానీ సామాన్యంగా ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎన్నుకోబడతారు. సో ఇక్కడ ముఖ్యమైన ప్రాతిపదిక ఏంటి చెప్పండి? జస్ట్ ఆ వ్యక్తి ఆ ప్రదేశం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాడే ఉండాలా, ఓటరే ఉండాలా. సామాన్యంగా పొలిటికల్ ఏంటంటే అది లీగల్గా కాన్స్టిట్యున్సీ. పొలిటికల్ ఏంటంటే మన పొలిటికల్ పార్టీ అతన్ని నిర్ధారించాలా, అతనికి బీఫామ్ ఏదో ఫామ్ ఇవ్వాలి. అయితే ఆ పార్టీ ద్వారా వచ్చిన వాడే సామాన్యంగా స్వతంత్రంగా కూడా ఆ దేశం కాన్స్టిట్యున్సీకి రిప్రజెంట్ చేస్తున్నానని ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకొచ్చాడు. సో ఈ విధంగా ప్రాదేశిక ప్రాతిపదిక మాత్రమే, ఇంకేమి చూడాలన్నట్టు. అయితే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మన కిషన్ రెడ్డి ఉండడానికి మన హైదరాబాద్లో అతను ఏం చేస్తాడు, సికింద్రాబాద్ ఎంపీ కౌన్సిల్ రిప్రజెంట్ చేస్తాడు. అక్కడ అర్థం ఏంటంటే అతను మొత్తము ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్స్ యొక్క మన ప్రయోజనాలను ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాలు కాపాడుతాడని అర్థం. అయితే ఇందులో కొంచెము సమస్యగా అంటే ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని భౌగోళికంగా అక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఓటర్గా ఉన్నాడు, తర్వాత అక్కడ భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, చాలా మంది తెలుసు. కానీ నిజంగా అతడు ఆ ప్రాంతం యొక్క ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుతాడా, పరిరక్షిస్తాడా అనేది పెద్ద ప్రశ్న. సో అందుకొరకే ఇంకా కొన్ని వేరే పద్ధతులు వచ్చినాయి. అంటే ఒక ప్రాంతానికి చెందిన వర్కర్స్ కనుక ఉంటే, లేదా వృత్తిదారులు కనుక ఉంటే, ఆ వృత్తికి సంబంధించిన వ్యక్తే ఆ వృత్తిని పాటిస్తున్న, ఆక్యుపేషన్ నిర్వర్తిస్తున్న వ్యక్తే రిప్రజెంటేటివ్గా ఉండాలి. అప్పుడు కానీ ఆ ఏరియాలో ఉన్న ప్రజలు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి యొక్క సంబంధించిన సమస్యలను పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆ వృత్తికి అతనికి సంబంధించిన వాడు అని. సో ఆ విధంగా ఒక్కొక్క 500 మంది పార్లమెంటేరియన్స్ ఉంటే 500 మంది ఒక వృత్తిపరంగా కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేయబడతాయి. తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక వృత్తికి ప్రాధాన్యత, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క వృత్తికి సంబంధించిన ఓటర్స్ ఉంటారు. సో ఆ ఓటర్స్ని ఎన్నుకోవడానికి అందులో నుంచి అదే వృత్తికి సంబంధించిన వాడు ఒక పార్లమెంట్ ఎన్నుకోవాలి. సో ఇది చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇది సరైన విధానం అని కొందరు రాజనీతిజ్ఞులు, తర్వాత రాజేంద్ర సాహిత్యం నిర్ధారించడం, ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా రెండు రకాల ప్రాతినిధ్యం విద్యలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఉన్నది. మన దేశానికి వస్తే ముఖ్యంగా భౌగోళిక ప్రాతిపదిక తప్ప ఇంకేంటి అంటే మన రాజ్యాంగంలో అంబేద్కర్ మరి ఇతరులు యొక్క ప్రోత్సాహం, తర్వాత చొరవ వల్ల ఇంకా కొన్ని రకాల, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి
ఆ ఒక ప్రాంతంలో ఒక కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారనుకోండి. సో ఎస్సీలకి దాన్ని రిజర్వ్ చేయడం అంటే ఆ కాన్స్టిట్యున్సీ పోటీ చేసే వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఎస్సీ అయి ఉండాలి. తర్వాత ఆ యొక్క కాన్స్టిట్యున్సీ ఎస్సీలకి వర్తిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి వీల్లేదు. తర్వాత వాళ్ళు మా స్వతంత్రులు కూడా ఎవరైనా కూడా అదే ప్రజలు ఇంకోవాళ్ళు సపోర్ట్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా పార్టీలు కూడా తమ యొక్క అభ్యర్థులను ఎస్సీలుగా ఉండే వారిని మాత్రమే ప్రతిపాదించి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. సో ఇక కొంచెం అందులో మార్పులు ఉన్నాయనుకోండి బ్రాడ్. సో ఆ విధంగా మనకి రిజర్వేషన్స్ ఎస్సీలకి ఇవ్వడం జరిగింది. మనం ఉదాహరణకి మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మన స్త్రీలకి 50% రిజర్వేషన్. కొన్ని మన వృత్తిపరంగా కాకుండా జెండర్ పరంగా కొన్ని కాన్స్టిట్యున్సీలను లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో సభలో స్త్రీలకు ప్రాధాన్యం సగం వరకు స్త్రీలకి అలాట్ చేయడం జరిగింది. అంటే ప్రదేశం ఒక కాన్స్టిట్యున్సీని ప్రాదేశికంగా నిర్ధారించి ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతను బట్టి ఒక క్యాండిడేట్ని, ఒక అభ్యర్థిని, ఒక రిప్రజెంటేటివ్స్ని కూడా నిర్ధారించే పరిస్థితి. ఈ విధంగా డెమోక్రసీని నిజంగా సక్సెస్ఫుల్ కావాలంటే అందులో ఉన్న సమస్యలు ప్రాతినిధ్యం నిజంగా వహిస్తారా లేదా అనే క్వశ్చన్ వేసుకుని దాన్ని ఆ సమస్యను చూసి ఆ సమస్యను పరిష్కారం తీసుకోవడానికి నిజంగా ప్రజలు, ఓటర్లు, పౌరుల యొక్క సమస్య నిజంగా పార్లమెంట్లో ప్రతిబింబ చేసే విధంగా ప్రాతినిధ్యం చేసే విధంగా జయలలిత చేశారు. సో ఈ విధంగా రెండో టైపులో కూడా చాలా విషయాలు వృత్తి పద్ధతి కానీ జెండర్ పద్ధతి కానీ లేకపోతే చాలా వెనుకపాటుతరమైన ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ జరగవచ్చు. సో ఇంకొక రాజ్యాంగంలో వేరే విధంగా నిజమైన ప్రాతినిధ్యము నిజంగా ఆ ప్రాంతానికి చెందిన ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయొచ్చు రాజ్యాంగ రచయిత. సో అది తర్వాత ఈ ప్రజాప్రతినిధి సభలకి ఎవరిని పంపాలా, ఎటువంటి పంపవద్దు, అందులో వాళ్ళు యోగ్యులై ఉండాలా, అందరు యోగ్యులై ఉంటారా? నేను పోటీ చేస్తాను, నేను ఈ ప్రాంతం నుంచి వచ్చాను, నేను చెప్పబడి పరుస్తానని నేనే డిక్లేర్ చేసుకొని నేను అప్లై చేయడము అవకాశం ఉందా? సో ఎవరిని నిజానికి అభ్యర్థిగా నిర్ధారించకూడదు, పంపకూడదు పార్టీ. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకోవాలి. అదేవిధంగా ఎన్నుకొనబడేవారు, అదేవిధంగా ఎన్నుకునేవారంటే దాని అర్థం ఏంటి? ఓటు హక్కు కలిగి ఉన్నాడు. నిజానికి ఓటు హక్కు అందరికీ ఇవ్వాలా అనే కూడా సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన డెమోక్రసీ అనేది స్వయం పరిపాలన, ప్రజాస్వామ్యము అయినప్పుడు అందరూ తమకు తాము పరిపాలించుకునే హక్కు ఉందా, ఐక్యత ఉందా, అర్హత ఉందా, తెలివి ఉందా అనే ప్రశ్నలు కూడా ఇందులో వస్తాయి. సో ఈ ప్రశ్నలు ఏంటంటే ముఖ్యంగా మనం ఎన్నుకునే వారిని గురించి మాట్లాడతాం. నాయకులు, ప్రతినిధులు, శాసనసభలో పోయి కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, మన దేశం యొక్క రాజకీయ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఇతరుల అన్ని గురించి మాట్లాడతాం. తర్వాత ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడతాం. ఎన్నుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే
ఒక సిద్ధాంతం ఏముంటుందంటే రియాక్షనరీ సిద్ధాంతం అంటారు. కొంచెం వెనుక మన ఏమంటారంటే ప్రజలకు అందరు ప్రజలు యోగ్యులు కారు ఎన్నుకొనబడడానికి, అందులో కొందరే ఉంటారు యోగ్యులు, వాళ్ళకే పోటీ చేయడానికి ఎన్నికకు పోటీ చేయడానికి అర్హత ఉండాలి. కొందరు ఇన్ఫీరియర్ ఉంటారు, కొందరు నాలెడ్జ్ ఉండదు, కొందరికి చదువు ఉండదు, కొందరికి మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది, చదువు ఉంటుంది, విద్యత రాజనీతి విద్యత ఉంటుంది, రాజనీతి ప్రతిభ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రతినిధులుగా సెలెక్ట్ చేయాలా, రాజ్యాంగంలో కూడా ఆ కండిషన్స్ పెట్టాలా అని వాదించే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రియాక్షనరీ సిద్ధాంతం అంటున్నాడు. అందరూ వాళ్ళ ఈ రియాక్షనరీ సిద్ధాంతం ప్రకారం అందరూ ఎన్నుకొనబడడానికి, తర్వాత ప్రతినిధులుగా ఎన్నుకొనబడడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు అని. అదేవిధంగా మనం ఇదివరకు సంప్రదాయవాద సిద్ధాంతం గురించి చదువుకున్నాము. ఎడ్మండ్ బర్క్ అనేవాడు దానికి పుట్టుడు. అది ఇందులో కూడా చేర్చబడింది. ఇది సంప్రదాయవాద ఎన్నికల విధానం, ప్రాతినిధ్య విధానం. వాళ్ళు ఏమంటారంటే సమాజంలో ఒక గ్రూప్కి, ఒక కేటగిరీకి సంబంధించిన వ్యక్తులే నిజానికి మన రాజకీయంగా, తర్వాత ఆర్థికంగా, తర్వాత జ్ఞానపరంగా యోగ్యులై ఉంటారు, ఉన్నతులై ఉంటారు, ఉన్నత శ్రేణికి సంబంధించిన ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రాతినిధ్య సభలకి, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మొత్తం మీద దాన్ని ప్రాతినిధ్య సభలకి, ఆ ప్రాతినిధ్య సభలకి ఎన్నుకున్న వాళ్ళు అందరికీ వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎన్నికలు ప్రవేశపెట్టినప్పుడు కొందరికే ప్రాతినిధ్యం ఇచ్చారు, కొందరిని ఎన్నికగా అర్హత, కొందరే అర్హులని నిర్ధారించారు. సంపద గలవారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే సభ్యులు కావాలా. తర్వాత జ్ఞానం, చదువుకున్న వాళ్ళు. సో అదేవిధంగా విజ్ఞులు, వైజ్ పీపుల్ ఎన్నుకొనబడాలా అని. సో ఇటువంటి విషయాలను తీసుకొచ్చి కొందరికే మన ఎన్నుకొనబడడానికి అర్హతను పరిమితం చేసే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని సాంప్రదాయ సిద్ధాంతం. అయితే ఇందులో మేము చెప్పుకున్నట్టు బర్క్, తర్వాత ఇతరులు వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనది, అన్ని దేశాల్లో అది ప్రాచుర్యంలో ఉంది, మనం దాని గురించి చదువుకున్నాము, లిబరల్ అని. ఇది వ్యక్తివాదం, వ్యక్తి శ్రేయవాదం, తర్వాత వ్యక్తుల మధ్య జెండర్ డిఫరెన్సెస్ కానీ, తర్వాత ఎకనామిక్ క్రైటీరియా కానీ, లేకపోతే క్యాస్ట్ రేస్ డిఫరెన్సెస్ కానీ, తర్వాత క్యాస్ట్ డిఫరెన్సెస్ కానీ లేకుండా అందరూ ఈక్వల్గా పరిగణించి అందరూ ఎలిజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నాము వ్యక్తివాదంలో ఫలితం అందరికీ విద్యత పరంగా కెపాసిటీ టు బి రేషనల్, కెపాసిటీ టు డిస్టింగ్విష్, కెపాసిటీ టు అండర్స్టాండ్, ఈ కెపాసిటీలో ఈ వ్యక్తివాదులు ఏమంటారంటే జనులందరూ సమానంగా ఉంటారు, ఎక్సెప్ట్ ఏజ్. అంటే టూ యంగ్ పీపుల్ who are yet to see the world and who are yet to see the different aspects of the society. వాళ్ళు తప్ప, ఏజ్ చిన్న వాళ్ళు తప్ప తగిన వాళ్ళందరూ సమానమే. అది పురుషులు కానీ, స్త్రీలు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, తర్వాత సంపద గలవాళ్ళు కానీ, సంపద రాని వాళ్ళు కానీ, చదువు రాని వాళ్ళు కానీ, చదువు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరినీ సమానంగా పరిగణించి వీళ్ళందరూ అంటే అందరికీ ఓటు హక్కు ఉండాలా, అందరూ మన ఎన్నికకు అర్హులై ఉండాలా, అందరినీ ఎన్నికకు అర్హులుగా చేయాలా, అందరికీ ఎన్నుకొనబడడానికి, పోటీ చేయడానికి హక్కు ఉండాలా అని చెప్తారు. ఇది
డెమోక్రాట్స్లో, అన్ని డెమోక్రసీలో ఉన్నది, మన డెమోక్రసీలో ఉన్నది. మనకు తెలుసు కదా, చాలామంది చాలా మినిమం క్వాలిఫికేషన్స్ పెట్టారు. తర్వాత వాళ్ళకి మన మన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ కానీ, బిజినెస్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అక్కర్లేదు. చాలా చాలా లిబరల్గా ఉన్నాయన్నట్టు మన దేశంలో. అదేవిధంగా యూకేలో, అదేవిధంగా యుఎస్ఏలో ఇట్లా ఇది ఈ వ్యక్తి అందరి వ్యక్తులు సమానమైన విధంగా పరిగణించి ఈ మన ఓటు, మన ఎన్నికల అర్హులుగా నిర్ణయించారు. సో ఇది ఉదారవాద వ్యక్తివాద సిద్ధాంతం. ఇందులో అందరూ ప్రతినిధులుగా ఉండొచ్చు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ కెపాసిటీస్. పర్టికులర్గా మనం ఇద్దరు ఒక లెక్చర్ నేర్చుకున్నాం, స్త్రీలు పురుషులు వాళ్ళు బయాలజికల్గా డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇంటలెక్చువల్గా మాత్రం వాళ్ళు సమానంగా ఉంటారు. సమాన మేధాశక్తి కలిగి ఉంటారు, విచక్షణ కలిగి ఉంటారు, వివేకం కలిగి ఉంటారు అనేది నిజానికి మన లిబరల్ సిద్ధాంతం యొక్క, లిబరల్ ఫిలాసఫీ యొక్క ముఖ్య విషయం, ముఖ్య లక్ష్యం. సో అదేవిధంగా కింది కులాలు, మిది కులాలు, తర్వాత బ్లాక్స్, వైట్స్, ఏ విచక్షణ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా, సో అందరూ ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి అసలు ఈ లిబరల్ థియరీ ఆఫ్ రిప్రజెంటేషన్ చాలా పాపులర్ అయింది. తర్వాత అన్నీ అంటే కొన్ని మన మిడిల్ ఈస్ట్లో కానీ, ఇంకా ఇతర ప్రదేశంలో కానీ అన్నింటిలో ఇది వాటికి తప్ప అన్ని దేశాల్లో ఇది ప్రాక్టీస్లో ఉంది, మన దేశంలో ఉంది అన్నట్టు. కానీ ఒక రాడికల్ తీవ్రవాద సిద్ధాంతం అని ఉంటుంది. ఈ సిద్ధాంతం ఏముంటుందంటే, అసలు ఈ టైప్ ఏ ఏది ప్రాతినిధ్య విధానమే అనేది తప్పు. నిజానికి ఒక మనిషికి ఇంకొక మనిషి ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తాడు? అది తప్పు, అది సాధ్యం కాదు ఒక మధ్య. సో వాళ్ళు ఏమంటారంటే, నిజానికి మనిషి యొక్క విజయాన్ని, మనిషి యొక్క హక్కును ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్య ప్రభుత్వం ఏదైతే ఉందో అది డైల్యూట్ చేస్తుంది, అది మన ఏమంటారు దాన్ని నిర్వీర్యం చేస్తుంది అని అంటారు. కాబట్టి సాధ్యమైనంత మట్టికి డైరెక్ట్ మన విధానాన్ని డైరెక్ట్గా పౌరులందరూ పార్టిసిపేట్ చేసే విధానమే మనము పాటించాలి. అదేవిధంగా డైరెక్ట్ యొక్క మన పౌరుల యొక్క అధికారాలు కుంచుకుపోకుండా, ఒక నామమాత్రమే కాకుండా వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క సంక్షేమ, వాళ్ళ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా దీన్ని ఏమంటారంటే రాడికల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అని అంటున్నాడు. సో ఈ విధంగా మన ఉదాహరణకి కొన్ని సిద్ధాంతాలు, అంటే ఇదే కాకుండా కొన్ని నార్మల్ మనం జనరల్గా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ సిద్ధాంతం అని ఉంటుంది. మార్క్సిజంలో వన్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ ఉండదు. అదేవిధంగా మార్క్సిజంలో మన సామాన్యంగా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, వాళ్ళ పరిస్థితి, సమాజం అభివృద్ధి, సమాజం యొక్క నడక, సమాజం యొక్క అభివృద్ధికి ఆటంకాలు, క్యాపిటలిజము, ఈ మన వర్కర్స్, తర్వాత ప్రెజెంట్స్ యొక్క ప్రయోజనాలను పట్టించుకోదు. కాబట్టి క్యాపిటలిస్ట్ను వాళ్ళ దాంట్లో వ్యతిరేకించారు. వాళ్ళ ప్రాతినిధ్య విధానంలో, ప్రాతినిధ్య సభల్లో క్యాపిటలిస్టులని, తర్వాత ధనవంతులని, తర్వాత మన భూస్వాములని ప్రాతినిధ్యం ఇవ్వకూడదు. వాళ్ళ అర్హులు కాదు, ఎన్నుకొనడానికి అర్హులు కాదు. ప్రాతినిధ్య సభలలో వర్కర్స్ మాత్రమే ఉండాలి. వర్కర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ వర్కింగ్ క్లాస్ లీడర్సే ఉండాలి. అదేవిధంగా ప్రెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీ, అసలు పార్టీలోనే అసలు వారు నిర్ధారిస్తారు. అది నిర్ధారించిన తర్వాత శాసనసభలో పంపుతారు. అయితే వాళ్ళు ఏంటంటే తప్పకుండా వర్కర్స్ అయ్యారు, ఎన్నుకొనబడే వాళ్ళు వర్కింగ్ క్లాస్ లీడర్స్ అయి ఉండాలి. అదేవిధంగా మన డిఫరెంట్ మన ఏమేమి
మన ఈ గుర్తులు ఉంటాయి కదా, వర్కర్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, ఆర్టిసన్ కానీ, వీళ్ళందరికి సంబంధించిన ప్రాతినిధులే ఉండాలి, వాళ్ళే ఎన్నికొనబడాలి. సో అది నిజానికి వృత్తిపరమైన ప్రాతినిధ్యం అన్నమాట వాళ్ళ ఉద్దేశంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే క్లాస్ పరమైనది, అంటే వర్కింగ్ క్లాస్, తర్వాత మన పెజెంట్స్ క్లాస్. వాళ్ళ యొక్క ఏంటంటే డిక్టేట్, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ముందుగా మన వర్కర్స్ ఫ్రీడమ్, వర్కర్స్ డెమోక్రసీ అనేది ఏర్పాటు చేయాలా. దాన్నే వాళ్ళు అసలు యాక్చువల్గా శ్రామిక వర్గ మన రైతుల యొక్క డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ని, వాళ్ళ ఈక్వాలిటీని, మన రాజనీతి వ్యవస్థను కంట్రోల్ చేసే ఇది ఉన్ని దీన్ని ఈ క్యాపిటలిస్టులు, భూస్వాములు, ప్రాతినిధ్యులైత్వాన్ని దాన్ని రక్షించలేరు, అసలు బొమ్మ చేస్తారు, సపరేట్ చేస్తారు అనే విధంగా వాళ్ళు వీళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. సో అది మనం నిజంగా చరిత్రలో అది చెప్పుకోదగిన విషయం. వాళ్ళ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు, ఏది మార్క్సిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా చేస్తారు అనేది మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. సో అదేవిధంగా మన ఈ ప్రజాస్వామ్యం ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇదివరకు రాచరికంలో అయితే ఏంటంటే అది దాన్ని ఎన్నుకొనబడమే ఉండదు, అసలు ఎన్నికే ఉండదు, వారసత్వం ఉంటుంది. ఇప్పుడు నేను రాదంటే, నేను పెద్ద పెరిగిన తర్వాత, నేను అయోగ్యుని అయిన తర్వాత, నేను వృద్ధునైన తర్వాత నా కొడుకు ఆటోమేటిక్గా మన ప్రిన్స్ అవుతాడు, రాజు అవుతాడు. అదేవిధంగా నా బిడ్డ నా రాణి. సో రాజరికం వారసత్వంగా వస్తుంది. ఒకటే ఏంటంటే అందులో రాజరికంలో కూడా చిన్నప్పటి నుంచి ఆ రాజధర్మం గురించి, రాజరికాలు మన హిందూ ధర్మం ప్రకారం, ముస్లిం ధర్మం ప్రకారం ఆ మతంలో ఈ రాజులు ఎట్లా ఉండాలా, పౌరులు ఎట్లా ఉండాలా, పౌరుల యొక్క సంక్షేమాన్ని ఏ విధంగా రాజు కాపాడాలా, తర్వాత ప్రదేశాన్ని యుద్ధం చేసి తనే ముందుగా పోయి మన ఎదుటివాని శత్రువును మన ఏమంటారు దాన్ని, శత్రువుల సైన్యాన్ని చంపేసేసి మన రాజ్యాన్ని కాపాడుకోవడము, తర్వాత ఇంకొక రాజ్యాన్ని శత్రు దేశాన్ని మనం ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో అందులో దాని కొరకని చిన్నప్పటి నుంచి వాళ్ళకి యుద్ధ విద్యలు అన్నీ, మన డిప్లొమసీ, తర్వాత చదువు, సంధ్య అన్నీ నేర్పుతారు. గురించి తెలుసు కదా, రాముడి యొక్క మన కొడుకులని, ప్రహ్లాదులు, తర్వాత వీళ్ళని అక్కడికి మన అడవులకు రాముడి భార్య పంపినప్పుడే అడవుల్లో ఆమె ప్రసవించి పిల్లలు అయినప్పుడు వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పారు కదా. అప్పుడు వాళ్ళ నాయననే ఎదుర్కోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అది యుద్ధం చేయడం నేర్చుకున్న తర్వాత అది ఎదుటివాడు నాన్న కానీ, ఎంత బలవంతుడు కానీ అట్లా. సో రాజరికంలో ఏమొస్తుందంటే వేరే మంది ఉంటారు, రాజ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, రాజుకు వారసులే ముందు కావాల్సిన ప్రతినిధుల. సో కానీ అందులో ఉన్న లక్ష్యాలు, అందులో ఉన్న చాలా లోపాలు ఉన్నాయి అని మీకు తెలుసు. తర్వాత హిస్టరీలో చాలా మంది నేర్చుకుంటారు ఏ విధంగా రాజులు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల యొక్క సంక్షేమం చేయకుండా తమ బిడ్డ కోసమో, తర్వాత ఎదుటివాని వేరే రాజు యొక్క బిడ్డను చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళ రకరకాల కారణాల వల్ల రాజ్యాన్నంతా, రాజులో ఉన్న ధనం అంతా తమ యొక్క స్వప్రయోజనాలకి ఖర్చు పెట్టి, తర్వాత తనకి ఇష్టం వచ్చినట్టు యుద్ధాలు చేసి రాజ్యాన్ని పూర్తిగా దివాలా తీసిన రాజులు ఉన్నారు. సో అందులో రాచరికంలో ఉన్న మన లోపాలను బట్టే నిజానికి ప్రజాస్వామ్యం వచ్చింది. అందుకొరకే ఆలివర్ క్రాంబోల్ అనే రాజును నిజానికి మన ఇంగ్లాండ్లో చంపడం జరిగింది. తర్వాత మొత్తం అతని యొక్క ఆధిక్యత లేకుండా, అతని యొక్క సుపీరియారిటీ సావరెంట్
అబ్సల్యూట్ పవర్ లేకుండా మనకి పవర్ పార్లమెంట్కి, యూకే ఇంగ్లాండ్ పార్లమెంట్కి రావడం జరిగింది. సో ఆ విధంగా ప్రజాస్వామ్యం ఇది అయినా కూడా ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజలు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకున్న ప్రతినిధులనో తమ యొక్క అధికారాన్ని చెలాయించాలి. కానీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే అల్టిమేట్గా మాత్రం ప్రజల చేతిలో ప్రజలకు రిప్రజెంట్ చేసే పార్లమెంట్కి అత్యధిక పవర్. చట్టాలు చేయాలా, జ్యుడిషియరీ ఉంటుంది, కానీ జ్యుడిషియరీ రాజ్యాంగాన్ని తర్వాత పార్లమెంట్ చేసిన చట్టాలని మాత్రమే అది ఇంటర్ప్రిట్ చేసి న్యాయం అన్యాయం చెప్పాలా. అంతేగాని జ్యుడిషియరీకి స్పెషల్ పవర్స్, చట్టాలు చేసే పవర్ లేదు. చట్టాలను అర్థం చేసి చట్ట ప్రకారం నడుస్తుందా లేదా, చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్నదా అని ఉంటుంది. అదేవిధంగా కార్యనిర్వాహకులు ఏం లేదు, వాళ్ళకి ఏం అధికారం, ఉన్న చట్టాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అంతే. కానీ అన్నిటికంటే సర్వాధికారం కలిగింది ఏంటంటే పార్లమెంట్. ఎందుకంటే అది ప్రజాప్రతినిధుల సభ. సో ఆ విధంగా పార్లమెంట్ ద్వారా, అసెంబ్లీల ద్వారా ప్రజల యొక్క సార్వభౌమాధికారం అది అట్టు పెట్టాలి. సో అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రాక్టికల్గా ఉండాలంటే చాలా కండిషన్స్, పరిస్థితులు, ప్రొసీజర్స్ అన్నీ ఫాలో కావడం ఉంటుంది. ఎందుకంటే మన వ్యక్తి అన్నప్పుడు ఎప్పుడైనా కూడా రాజు కానీ లేకపోతే వట్టి రాజు పోయిన తర్వాత మనం వచ్చే వ్యక్తులు కానీ వాళ్ళు అధికారం వచ్చినప్పుడు ఒకసారి ఎన్నుకున్నబడ్డ తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా క్యాపిటలిస్ట్ మన వ్యక్తి శ్రేయవాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి తర్వాత తనకు తన కుటుంబానికి అనుకూలంగా తన యొక్క అధికారాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కొన్ని ప్రజలకు సంబంధించిన ప్రయోజక కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, దాచవచ్చు. రకరకాల విధంగా ప్రజాప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, సామాన్యంగా ఫేర్ ఎలక్షన్గా జరగాల. తర్వాత మన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నబడిన తర్వాత కావలసిన మంత్రులు తర్వాత ఇతరులు కూడా సరిగా ఎన్నుకున్నారు. సో ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. రకరకాల సమస్యలకి రకరకాల పరిష్కారాలు, రకరకాల కండిషన్స్, రకరకాల లీగల్ ప్రొసీజర్స్, కాన్స్టిట్యూషన్ కండిషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్య భాగంగా ఎలక్టరల్ సిస్టమ్ అంటే ఎన్నికలు ఒక తమ ప్రతినిధులను పౌరులు అంటే ఓటు హక్కు కలిగిన పౌరులు ఏ విధంగా ఎన్నుకోవాలా, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఓటర్లకి అందరు ఓటర్లు ఒకే ప్రజాస్వామ్య సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనది మంచి ప్రతినిధిని ఎన్నుకోవాలి. మంచి సిద్ధాంతానికి సంబంధించిన సిద్ధాంతం గల వ్యక్తిని ఎన్నుకోవాలి. మంచి సిద్ధాంతం గల వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ పంపిన వ్యక్తిని ఎన్నుకోవాలి. లేకపోతే కమ్యూనిస్ట్ పూర్తిగా వైలెన్స్ బిలీవ్ చేస్తారు, తర్వాత ఆస్తిపాస్తులు ఉంచకుండా చేస్తారు అని అనుకుంటే, తర్వాత మత సిద్ధాంతాన్ని పాటించే పార్టీ ఉండాలా అనుకునే పౌరులకి బీజేపీ తర్వాత ముస్లిం లీగ్ ఇటువంటి పార్టీలు పంపిన వ్యక్తులను ఎన్నుకోవాలా. సో అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు మంచి వాళ్ళు అని ఎన్నుకోవడానికి పోటీ జరుగుతుంది ఎన్నికలు. సో దాన్ని మల్టీ మెంబర్ కాన్స్టిట్యూన్సీ అంటారు. మల్టీ మెంబర్ అంటే మల్టిపుల్ క్యాండిడేట్స్ ఎలక్షన్లో పాల్గొంటారు. ఒకటే క్యాండిడేట్ కాదు. అది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంలో మన కమ్యూనిస్ట్ పార్టీస్లో ఒకటే మన పార్టీ నిర్ధారిస్తుంది. లేకపోతే నిజానికి 1-2 అది నిర్ధారించిన తర్వాత అతనే సామాన్యంగా ఎన్నుకోవడం, అందులో పోటీ లేదు. కానీ ప్రజాస్వామ్య సిద్ధాంతంలో అన్ని రకాలు
స్త్రీలు పురుషులు కాస్ట్ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా, తర్వాత చదువు పరంగా చాలా మంది పోటీ చేయడానికి దానికి ప్రత్యేక దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. నో ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్స్ ఎన్నుకోవడానికి వీల్లేదు. తర్వాత మన మతాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ఇష్టం ఉన్నట్టు ప్రాక్టీస్ చేసి ఇతర మతస్థులను అణిచివేసి చేసే విధంగా ఉంటే ఉన్నాడని, తర్వాత ఇతర మతస్థులను అణిచివేశారనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే అతనికి ఉండదు. తర్వాత ఇతర క్రిమినల్స్ ఇది ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఉండకూడదు ఎన్నుకోవడం. సో ఈ విధంగా ఇవన్నీ చెక్ చేసి కండిషన్ బట్టి ఆ చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అని, నిజానికి ఇక్కడనే కాదు చాలా దేశాలలో ఎలక్షన్ కమిషన్స్ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్స్ అంటే ఎలక్టరల్ రూల్స్ రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్ట్ 1950 మన దేశంలో 1951లో ఒక చట్టం చేయబడింది, ప్రజాప్రతినిధి చట్టం. ఆ చట్ట ప్రకారం దీని గురించి అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మన ఎలక్ట్రల్ సిస్టమ్ ప్రతి ప్రజాస్వామ్య దేశం ఒక ఎలక్ట్రల్ సిస్టమ్ని ఏర్పరచు. సో ఆ సిస్టంలో కూడా మనం రాజనీతి శాస్త్రజ్ఞులు కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని చదువుతుంది కాబట్టి మీరు కూడా రాజనీతి శాస్త్రం ప్రాక్టీస్ చేయబోతున్నారు కాబట్టి మీరు కూడా రాజనీతి నాయకులు కాకపోతున్నారు కాబట్టి ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. సో ఎలక్ట్రల్ సిస్టమ్ ఎట్లా ఉంటే నిజానికి అది ప్రజాస్వామ్యం సరిగ్గా ప్రజలకి సరైన రిప్రజెంటేషన్ దొరుకుతుంది. మంచివాడు ఎన్నుకోవడం. తర్వాత అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే వీటన్నిటిని ఎలక్ట్రల్ సిస్టమ్స్ అంటారు. అయితే అందులో రకరకాల ఎలక్ట్రల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్నిక విధానాలు ఉన్నాయి. అదొక ముఖ్యం ఏంటంటే ప్లూరాలిటీ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇందులో క్యాండిడేట్స్ చాలామంది పోటీ చేస్తారు. పోటీ చేసినప్పుడు ప్రజలు ఎవరైతే మంచివారు, మంచి చరిత్ర గలవారు, మంచి బ్యాక్గ్రౌండ్ గలవారు, సంఘ సేవ ఇదివరకే చేసిన వాళ్ళు అనే ప్రతిపదిక కావచ్చు, లేకపోతే పలానా పార్టీ మంచి పార్టీ, ఆ మంచి సిద్ధాంతం గలది, ఆ పార్టీలో మన ముఖ్యంగా అణచబడిన వ్యక్తుల యొక్క నాయకత్వం బాగుంది, తర్వాత ఆ పార్టీలో సామాన్యంగా వర్కర్స్ ప్రజెంట్స్ ఉంటారు. రెండవది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పార్టీ ఉందనుకోండి, అది బీజేపీ కానీ ముస్లిమ్స్ కానీ. బీజేపీ సామాన్యంగా హిందువులు లైక్ చేస్తారు, ఎందుకంటే హిందూ మతం యొక్క పరిరక్షణ చేయడం జరుగుతుంది. వాళ్ళు హిందూ మత ధర్మం ప్రకారం వాళ్ళు ఎదుగుతారు, అందులో ఉన్న నాయకులు కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు అనే విధంగా కూడా. సో ఒక్కొక్క పార్టీ పర్టికులర్గా మల్టీ పార్టీ సిస్టమ్, చాలా కమ్యూనిస్టు సిద్ధాంతంలో కమ్యూనిస్ట్ పాలిటిక్స్లో కాకుండా మల్టీ పార్టీ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే వచ్చింది. సో మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చినప్పుడు సామాన్యంగా ఏమవుతుందంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి తమ క్యాండిడేట్ పంపుతారు. ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక క్యాండిడేట్. మొత్తము దేశమంతా అన్ని కాన్స్టిట్యూన్సీలు 500 కంటే ఎక్కువ మన కాన్స్టిట్యూన్సీ మన దేశంలో 500 మందిని పంపుతుంది. అదే అన్ని పార్టీలు, కొన్ని పార్టీలు చిన్నవైతేనో తర్వాత కొత్తగా స్టార్ట్ అయిన పత్రికల్లో కొన్ని కాన్స్టిట్యూన్సీలని తమ యొక్క అభ్యర్థులను పోటీకి నిలుపుతుంది. సో అయితే అటువంటిలో ఎవరు ఎన్నుకొనబడాలా, ఎవరు గెలిచారని నిర్ధారించడమే ఒక ఎలక్ట్రల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రల్ సిస్టమ్ ఒక విధమైనది ఏంటంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. అది రాసుకోవచ్చు మీరు, ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ ప్రకారము ఈ ఎన్నిక విధానంలో ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే, సంఖ్యాపరంగా ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళకి ఆ వ్యక్తి ఎన్నికైనట్టు నిర్ధారించడం జరుగుతుంది. ఆ వ్యక్తి మన పార్లమెంట్కి పోవడానికి
అర్హత కలిగి ఉంటాడు, తర్వాత హక్కు కలిగి ఉంటాడు. సో ఇందులో మెజారిటీ అనేది లేదు. ఉదాహరణకి ఒక కాన్స్టిట్యూన్సీలో ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ ప్రకారం ఒక కాన్స్టిట్యూన్సీలో 1000 ఓట్లు పడ్డారు. 1000 ఓట్లలో ఒక 25 మంది పోటీ చేస్తున్నారు. 25 మంది పోటీ చేస్తున్నప్పుడు నిజానికి ఒకరికి 1000, తర్వాత ఒకరికి 75, ఒకరికి 120, తర్వాత ఇట్లా వచ్చినాయి అనుకోండి. అందరికంటే ఓట్లు ఎవరికి వచ్చినాయంటే ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి, అతనికి 3000 వచ్చినాయి. సో ఇద్దరు వేరే వాళ్ళకంటే ఎక్కువ ఇతనికి వచ్చినాయి, 3000 వచ్చినాయి ఎక్స్. సో ఎక్స్ అనే వ్యక్తిని, అందుకంటే he has got the utmost highest number of votes as per the rules, so he will be declared as a winner and he will be sent to the parliament. సో ఈ విధంగా ఫస్ట్ సిస్టమ్ యూకేలో ఉంది, మన దేశంలో ఉంది, మన పార్లమెంట్లో, మన అసెంబ్లీలో ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది మెజారిటీ రాకుండా పర్వాలేదు. అంటే మెజారిటీ ఏంటి అంటే ఒక అబ్సల్యూట్ మెజారిటీ, 2/3 మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, తర్వాత 50 కంటే ఎక్కువ ఉండడం మెజారిటీ. ఈ క్రైటీరియా అందులో ఉండదు. ఇది చాలా మంది అసలు చాలా మన రాజకీయ నాయకులు, చాలా రాజకీయ పార్టీల యొక్క లీడర్స్ ఈ యొక్క విషయాన్ని గమనించడం లేదు. ఇందులో మెజారిటీ అవసరం లేదు. ఒక ఫిక్స్డ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ అవసరం లేదు. ఇతరుల కంటే ఎవరు ఎక్కువ అయితే వాళ్ళే విన్నర్స్, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఏ పార్టీ కానీ. సో ఇది ఫస్ట్ సిస్టమ్ అనేది ఒక ఎలక్ట్రల్ సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్. ఇంకొకటి ఏంటి అంటే మెజారిటేరియనిజం. మెజారిటేరియనిజం అంటే అత్యధిక ప్రాతిపదిక గల ఎలక్ట్రల్ సిస్టమ్ గలది. అది ఎలక్షన్ సిస్టమ్ ఏంటంటే ఎవరికై ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్లు పడ్డ తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఓట్లను లెక్కించినప్పుడు ఎవరికి ఎన్ని పడ్డాయని మన నిర్ధారించిన లెక్కపెట్టినప్పుడు ఎవరికైతే ఒక అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందో వాళ్ళే ఎన్నికైనట్టు నిర్ధారించబడతారు. అంటే ఫిక్స్డ్, అంటే ఎలక్షన్ కమిషన్ ఇదరికే మన ఎలక్షన్ ఇందులో ఈ విధానంలో మన ఫిక్స్డ్ అనేది ఒక ఇదరికే ఉంటుంది. అది 70% కావచ్చు, 50% కావచ్చు, కానీ మెజారిటీ కావాలి. ఇది నిజానికి మనం చాలా పాజిటివ్గా పరిశీలించవలసిన విషయం ఏంటంటే ఇందులో ఒక వ్యక్తికి మెజారిటీ రావాలా. మెజారిటీ రాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే ఇందులో భాగంగానే ఉందో ప్రాక్టీస్. మెజారిటీ రాకుండా ఎట్లా అనేది క్వశ్చన్ చేస్తారు. మెజారిటీ రాకుంటే ఇందులో 2 ప్రిఫరెన్సెస్, ఒక వ్యక్తి ఓటర్ 2 ప్రిఫరెన్సెస్, ఒక క్యాండిడేట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఇంకో సెకండ్ ప్రిఫరెన్స్ ఇంకో క్యాండిడేట్ ఇవ్వాలి. సో ఓటర్లందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ లో కావాల్సిన మెజారిటీ అంటే 50, 70 అది రాకపోతే ఏమవుతుందంటే చాలా తక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ అభ్యర్థిని తీసేస్తారు. సో అతనికి ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అదే ఎలిమినేట్ అవుతాడు. అసలు మనం ఈ ఎన్నికల నుంచే ఎలిమినేట్ చేయబడతాడు. సో అతని యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ని ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా వచ్చిన, అంటే అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కలుపుతారు. అట్లా కలిపినప్పుడు మెజారిటీని రీచ్ ఎవరైతారో, అంటే ఫిక్స్ చేసే మెజారిటీ ఏదైతే ఉన్నారో అది రీచ్ అయిన మనం ఎన్నుకోరు. అయితే ఈ విధంగా 500 మంది ఉంటే 500 వరకు ఆ ఫస్ట్ మన మెజారిటీ వచ్చే విధంగా ఎలిమినేట్ తక్కువ వచ్చిన మనలను ఎన్నికలో ప్రాసెస్ నుంచి తీసేసి అవుట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో క్యాండిడేట్ మన సీట్లన్నీ నింపబడ్డ వరకు నిండే వరకు
ఈ విధంగా వ్యక్తులను ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ వ్యక్తులను నిర్ధారించి ఎన్నికైన నిర్ధారించి వాళ్ళను ఇది మెజారిటీ సిస్టమ్. చాలా ఫుల్ ప్రూఫింగ్, చాలా మంచి విషయం. ఇక మెజారిటీ రాకుండా ఎట్లా మన ఫస్ట్ సిద్ధాంతం ఉంది కదా, ముందు చెప్పింది ఫస్ట్ పొజిషన్ ఓట్లలో ఎన్నికలో ఎన్నిక జరిగితే అందులో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే మెజారిటీ లేదు. యూనివర్సిటీలో ఇప్పుడు 1990లో మన ఇది హంగరీ జరిగింది, ఈస్ట్ యూరోపియన్ కంట్రీ. కమ్యూనిజం ఫాల్ అయితే వాళ్ళు కొత్త ఎలక్ట్రల్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఆ ఎలక్ట్రల్ సిస్టంలో తప్పకుండా ఒక వ్యక్తి అభ్యర్థిగా ఎన్నికైన అభ్యర్థిగా నిర్ధారించబడాలంటే అతనికి తప్పకుండా 50% ఉండాలి. 50% లేకుంటే అసలు ఆ సీటు నింపడానికి వీల్లేదు. సో అయితే మరి 50% ఎన్నికైన వాళ్ళు సరైన మన 300 సీట్లు ఉంటే 300 సీట్లకు 300 మంది 50% ఎంత వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇంకో సెకండ్ ఎలక్షన్ పెడతారు. కొన్ని సీట్లు నింటారు. వచ్చిన వ్యక్తులకి మెజారిటీ వచ్చిన వ్యక్తులకి వాళ్ళకు హక్కు ఇస్తారు నింబడ సీట్లు ఆక్యుపై చేయడానికి. తర్వాత ఇంకా మిగిలిన సీట్ల వరకు మళ్ళీ సెకండ్ ఎలక్షన్ పెట్టచ్చు. అంటే అది నిజానికి వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఉన్న లోపాలను కప్పెట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా కొత్త ఎలక్ట్రల్ సిస్టమ్ ఈ యూరోప్లో ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అసలు అక్కడ నిజానికి ఎలక్షన్స్ అయితే ఏం తప్పుడు సంధ్య కొట్లాటలు అవన్నీ ఉండనే ఉండవు, పెంచడం ఇవన్నీ ఉండవు. సో అయితే ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే మెజారిటీ అనే సిస్టమ్ ఒక ఫిక్స్డ్ మెజారిటీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ మెజారిటీ నిర్ధారించాలంటే కూడా ఈ ఎవరైతే పూర్తిగా తక్కువ వచ్చినాయో ఓట్ల వాళ్ళను మొత్తం ఎలిమినేట్ చేయాలి, ప్రాసెస్ తీసి ఈ పోటీలు పాటల పోటీలు, తర్వాత కుస్తీల పోటీలు, డాన్సుల పోటీలు ఎలిమినేట్ జరుగుతుంది చూడండి. ఆ విధంగా ఇందులో కూడా మన ఎన్నిక విధానంలో కూడా ఎలిమినేషన్ జరుగుతుంది. తర్వాత ముందున్న వాళ్ళు అది చేయడం జరుగుతుంది. తర్వాత ఇందులోని ఈ మెజారిటేరియన్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ లోనే ఒకటో ఇప్పుడు చెప్తుంది. రెండవదో ఇది సెకండ్ బ్యాలెట్ సిస్టమ్. సెకండ్ బ్యాలెట్ సిస్టమ్ ఫస్ట్ లో ఎన్నికైన ఫస్ట్ లో ఎన్నిక జరిగిన తర్వాత ఒకసారి కొన్ని సీట్లు మెజారిటీ ఫిక్స్ చేస్తారు. మెజారిటీ వచ్చిన ఏ కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో ఆ క్యాండిడేట్ కి అతను ఆ సీట్లు నింపడానికి ఆక్యుపై చేసుకుని అనుమతిస్తారు. తర్వాత ఏ సీట్లు అయితే ఎవరికి మెజారిటీ రాదో ఆ సీట్లలో మళ్ళీ ఎన్నిక చేస్తారు. ఎన్నిక కండక్ట్ చేస్తే ఆ సీట్లు కూడా మన నింపడం జరుగుతుంది. సో ఇవి ఎన్నిక విధానాలు. అదే ఇంకా సామాన్యంగా ఏమవుతుంది అంటే నీకు 50% మెజారిటీ కావాల్సి ఉంది ఒక క్యాండిడేట్ ఎన్నిక కావడానికి అని ఉంటే 50% వచ్చిన వాళ్ళు మన శాసనసభకి పంపబడతారు. ఇక్కడ సమస్య ఏంటంటే మనకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మరి తక్కిన ఓటర్లు అంటే వేరే పార్టీలకి వేరే అభ్యర్థులకి ఓట్లు వేసినప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేయబడతలేరు కదా. మరి అదేమి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అందరి ఓట్లకు వాల్యూ ఉండాలి కదా. అందరి ప్రయోజనాలకి ప్రాతినిధ్యము, అందరి ప్రయోజనాలు మన నెరవేర్చబడాలి కదా అనే ప్రశ్న వస్తుంది. అంటే నిజానికి ఆ ఎలక్ట్రల్ సిస్టంలో ఆ లోపం ఉంది అని. సో ఈ మెజారిటీ 50% 60% అయినా కూడా నిజానికి ఇంకా తక్కిన వాళ్ళు మైనారిటీ ఎవరైతే వేరే పార్టీలకు అంటే ఓటు పోయిన పార్టీలు చేశారో వాళ్ళ ఓట్లు ఏం కావాలా, వాళ్ళకి రిప్రజెంటేషన్ వద్దా అని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఉదాహరణకి సామాన్యంగా మైనారిటీలకి, సామాన్యంగా కమ్యూనిస్టులకి, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు సామాన్యంగా మన డబ్బులు ఇవ్వడము, తర్వాత లిక్కరు పంచడము,
తర్వాత దౌర్జన్యం చేయడము, తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫాలో కావడము, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫాలో అవ్వడం జరగదు. తర్వాత వాళ్ళు ఒక ప్రత్యేక మతాన్ని కూడా చాలా దూరం ఉంచుతారు. సో ఇటువంటి కానీ కమ్యూనిస్టులు అంటే ఇష్టమయ్యి లేదా బీజేపీ వాళ్ళు ఇష్టమయ్యి వాళ్ళకు ఓట్లు వేసానంటుంది పౌరులు. కానీ వాళ్ళు ఎన్నిక జరగనప్పుడు సమస్య వస్తుంది. మళ్ళీ వాళ్ళేం కావాలా, వాళ్ళ ఓట్లకు వాల్యూ ఎక్కడ అనేది పెద్ద సమస్య రాజనీతి విద్యలో వచ్చింది. ఇది పొలిటికల్ అబ్జర్వర్స్, పొలిటికల్ సైంటిస్ట్ వచ్చింది. సో దాన్ని పరిష్కరించడానికి ప్రాతినిధ్య నిష్పత్తి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ప్రాతినిధ్య ఏమంటుందని, ఏది చిన్నదైనా పెద్దదైనా కూడా, పార్టీ చిన్నదైనా పెద్దదైనా, కొందరి ఓట్లైనా కూడా ఒక్కొక్క ఓట్ల రిప్రజెంటేషన్ కలిగించాలంటే మొత్తం మీద, అంటే ఒక దేశంలో ఎన్నిక జరిగినప్పుడు ఒక పార్టీకి మొత్తం మీద, అంటే ఈ అందులో ఏంటంటే ముఖ్యంగా దేశాన్ని మొత్తము కాన్స్టిట్యున్సీగా మన విభజిస్తారు. కానీ ఓట్లు మాత్రము మొత్తం మీద దేశం మీద ఒక పార్టీకి ఎన్ని వచ్చినాయి అని చూస్తారు. అంటే నిర్వీర్యం చేయరు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ చేసినప్పుడు 10 మందికి చేసినప్పుడు మన ఎవరైతే ఎన్నికైతారో అతను ఎన్నికైతారో తర్వాత వేరే వాటికి వేరే క్యాండిడేట్స్ వేసిన ఓట్లన్నీ నల్లిపోయాయి, నిర్వీర్యమైనవి. అట్లా నిర్వీర్యం కాకుండా ఏం చేస్తారంటే మొత్తము దేశంలో అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒక పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఒక దిక్కు తీసి ఆ నిష్పత్తిలో ఆ పార్టీకి సీట్లు అలాట్ చేస్తారు. ఆ పార్టీ నిష్పత్తికి ప్రకారం ఉదాహరణకి ఒక 15 మన ఇది కాన్స్టిట్యూన్సీ అనుకుందాం. 15 కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు 15 వ్యక్తులు పోటీ చేసినప్పుడు 15 కాన్స్టిట్యూన్సీలో ఓట్లన్నీ కలుపుతారు. కలిపినప్పుడు అందులో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక 20% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 30% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 25% వచ్చినాయి. సో ఈ ఓట్లు పోలైన నిష్పత్తిలో ఈ 15 సీట్లు గల సభను నింపడం జరుగుతుంది. అంటే ఒక ఓటరి యొక్క ఓటు కూడా ఇందులో నిర్వీర్యం కాలేదు. అదేవిధంగా మొత్తం దేశం మొత్తం ముస్లింలు అనుకుందాం. ముస్లిం లీగుకు దేశం మొత్తం మీద పడ్డ ఓట్లన్నీ ఒకటికి తీసుకొచ్చి ఆ నిష్పత్తి ప్రకారము మన పార్టీకి, ఓ బాబు మీకు ఇది మీరు పడ్డ ఓట్ల నిష్పత్తి ప్రకారం మీకు 3 సీట్లు వచ్చినాయి, దేశం అంతా ముస్లిం ఇన్ని ఓట్లు వేశారు. కానీ కాబట్టి ఏమయ్యామో లేకపోతే ఇంకొక మన పేరు గల ముస్లిం పార్టీయో ఆ పార్టీకి ముస్లింలకు సీట్లు ఇస్తారు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో నిష్పత్తిని బట్టి నిర్ధారించే మన ఎలక్ట్రల్ సిస్టంలో ఒక్క ఓటు కూడా నిజానికి నిర్వీర్యం కాదు. ప్రతి ఓటు విలువ ఉంటుంది. సో అది ఇక్కడ మన దేశంలో అమలు లేదు. తర్వాత చాలా మందికి కొంచెం తక్కువ చేస్తున్నారు. కానీ అదేవిధంగా కానీ మన దేశంలోనే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో, అంటే ప్రెసిడెంట్ ఎన్నుకున్నప్పుడు ఒక్కొక్కరికి మన ప్రెసిడెంట్ ఎవరు అనుకుంటారు, పార్లమెంటరీ సభ్యులు అనుకుంటారు, అసెంబ్లీ. సో అతన్ని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత అతని ఓట్లు తర్వాత మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎక్కువ వస్తే ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు జరుగుతారు. ఈ విధంగా ఎవరైతే లాస్ట్కి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వస్తాయో అతను ఎన్నుకోబడతారు, ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారు. తగ్గిన వాళ్ళందరూ ఓడిపోతారు. సో ఈ విధంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే ఎన్నిక విధానం కూడా మన అమలులో కొన్ని సందర్భాలు ఉన్నాయి. అన్ని అసెంబ్లీలో లేదని, పార్లమెంటు ఎన్నిక విధానం లేదు. కానీ మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మాత్రం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది.
అంటే దాని మన ప్రెసిడెంట్ చాలా జాగ్రత్తగా ఎన్నుకోబడుతున్నాడు, మంచి మంచి విధానంగా. కానీ ఇంకోటి ఏంటంటే సామాన్యంగా మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో ఆ మెజారిటీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని ప్రపోజ్ చేస్తుందో పార్టీ సామాన్యంగా ఆ పార్టీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ కి పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉన్న వ్యక్తులందరూ ఓట్లు వేస్తారు కాబట్టి సామాన్యంగా అది వేరే. కానీ మొత్తం మీద అతన్ని రిప్రజెంట్ చేసేది ప్రెసిడెంట్, రిప్రజెంట్ చేసేది అందరిని రిప్రజెంట్ చేస్తారు. తర్వాత అతనికి ఓట్లు అన్ని ఇతరుల కంటే ఎక్కువ. సో ఈ విధంగా ఎన్నికల విధానం అనేది మన చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే ఎన్నికల విధానం లోపభూయిష్టమైంది కనుక ఉంటే, అంటే నేను ఏంటంటే ఇప్పుడు మన యొక్క అసెంబ్లీలో తర్వాత పార్లమెంట్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి అంటే అది చాలా హాస్యాస్పదమైన విషయం. 1000 ఓట్లు ఉన్నప్పుడు తగ్గిన వాళ్ళందరికీ 700, 150, తర్వాత ఒకటి 300 వస్తాయి. ఉదాహరణ 300 వచ్చిన వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే అతను ఇతరుల కంటే ఇతరులందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అంటే మెజారిటీ కాదు. అందుకోసం నేను హాస్యాస్పదమైన సిస్టమ్ ఉంటుంది, అది మనం అసలు తప్పకుండా మన ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఏ విధంగా కమ్యూనిజం ఫాల్ అయిన తర్వాత తప్పకుండా 50% వస్తేనే నేను ఎన్నిక కావాలని అనుకొని మన రాజ్యాంగంలో రాసుకున్నారు. అదేవిధంగా మన ఎన్నికల విధానం తప్పకుండా సంస్కరించుకోవాల్సింది అన్నట్టు. సో తర్వాత ఇంకొక ఈ ప్రజాస్వామ్య విధానంలో ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే అకౌంటబిలిటీ. అంటే వీళ్ళు ఎన్నుకొనబడ్డ తర్వాత వాళ్ళు నకరాలు చేయొచ్చు, అంత పద్ధతి ప్రకారం ఎన్నుకున్నారు, అన్ని ప్రామిజెంట్ చేశారు. తర్వాత కానీ ఎన్నుకొనబడ్డ తర్వాత వాళ్ళ అధికార దుర్వినియోగం చేయొచ్చు, తర్వాత పార్టీని మార్చొచ్చు. సో వీటన్నిటికి కూడా కొన్ని అకౌంటబిలిటీ, అంటే వాళ్ళు ప్రజలకి మన బాధ్యత వహించాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే అకౌంటబిలిటీ సిస్టమ్. ఉదాహరణకి పార్టీ మారిస్తే అతని యొక్క సీట్ని అరేంజ్ చేయడం, తర్వాత క్రిమినల్ అతడు ఓటు మన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సరైనదా లేదు అనేది కాకుండా కూడా కండిషన్ అది మన అతను తీసేయచ్చు. అదేవిధంగా అతడు ఎన్నుకొనబడ్డ వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయి ఏ పని చేయడం లేదు. ఉదాహరణకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అక్కడ రోడ్లు బాగాలేవు, తర్వాత కరువు ఏర్పడుతుంది, తర్వాత రకరకాల సమస్యలు వస్తున్నాయి. అయితే అయినా కూడా అతను సరిగ్గా పని చేయకపోతే అతన్ని ఏ విధంగా మన శిక్షించాలా అనే విధంగా రీకాల్ సిస్టమ్ చాలా మన దేశంలో లేదని, కానీ కొన్ని దేశాల్లో ఉన్నది. అదేంటంటే రీకాల్ సిస్టమ్ అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి అకౌంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మన భారతదేశంలో చాలామందికి ప్రెసిడెంట్ ఎన్నుకొనబడిన తర్వాత ఎంపీలకి కొన్ని ఫండ్స్ అలాట్ చేసి ఆ ఫండ్స్ని అతనికి యొక్క కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టి ఏ సమస్యలు ఉన్నాయి, బడి లేకుండా బడి ఉంది కానీ చాలా సరైన గదులు లేకుంటే కావాల్సిన గదులు లేకుండా చేయడం, లేకపోతే లైబ్రరీ లేకుండా లైబ్రరీ, తర్వాత రోడ్డు లేకుంటే రోడ్డు చేయడానికి కొన్ని డబ్బులు ఇస్తారు. కానీ ఆ డబ్బులను కూడా మిస్యూజ్ చేసి దుర్వినియోగం చేసి తన వాళ్ళకే ఇవ్వడము, లేకపోతే తనకు సంబంధించిన ఒక ఏరియాలో రోడ్డు బాగున్నా కూడా మళ్ళీ రోడ్ల మీద రోడ్లు వేయించడము, లేదా తనకు సంబంధించిన వ్యక్తికే కాంట్రాక్ట్ ఇవ్వడము, ఈ విధంగా దుర్వినియోగం చేస్తే అతను కూడా అట్లా చేయకుండా ఉండడానికి అతన్ని రికార్డ్ చేయాలి, లేకపోతే అతన్ని శిక్షించాలి, అదే అతని కోర్టుకు పోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద అతనికి వ్యతిరేకంగా కోర్టుకు పోవచ్చు. పోతే అప్పుడు ఏం చేస్తారు, కోర్టు ఏం చేస్తారంటే ఆ పార్లమెంటు అభ్యర్థికి ఎన్ని డబ్బులు అలాట్ చేయడం జరిగింది, ఆ డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టిందా లేదా, లేకపోతే ఖర్చు పెట్టుకుంటే డబ్బు 2 రకాల తప్పులు చేయడం జరుగుతుంది. అసలు డబ్బులు ఉన్నా కూడా ఖర్చు చేయకుండా ఒక ఎంపీ తన సొంత బిజినెస్ చూసుకుంటూ ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఖర్చు చేయొచ్చు, కానీ ఆ ఖర్చు తమకు స్వార్థపరంగా తనకు ఉపయోగపడే విధంగా దాన్ని ఖర్చు చేయొచ్చు. తన తమ్ముని యొక్క తమ్మునే కాంట్రాక్ట్గా పెట్టి ఆ కాంట్రాక్ట్ లాభాలు తనకు వచ్చే విధంగా చూసుకోవచ్చు. సో ఇటువంటి సమస్యలన్నీ
కట్టడిలో ఉంచాలంటే మనం నిజానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మన ఇది కోర్టు పార్లమెంట్కో లేదా అసెంబ్లీకో మన పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇవాళ ప్రజాస్వామ్యం యొక్క అనేక చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నాము.